నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్. ఏపీ న్యాయ యాత్ర పేరిట షర్మిల బస్సు యాత్ర. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. న్యాయపత్ర 2024తో పేరుతో 48 పేజీలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 5 న్యాయ పథకాలు 25 గ్యారంటీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ముఖ్యంగా నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్, చిదంబరం, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు హాజరయ్యారు. आज भारतीय राष्ट्रीय कांग्रेस के 2024 के लोकसभा चुनाव का घोषणा पत्र जारी किया जा रहा है. इस मौके पर मैं आप सभी का स्वागत करते हुए 22 दिसंबर 2023 को जो चिदंबरम जी की अध्यक्षता में 16 सदस्यीय कांग्रेस मैनिफेस्टो कमेटी बनी थी और 19 मार्च को सीडब्ल्यूसी ने इसे मंजूरी दी थी. व्यापक जनभागीदारी और संपर्क के बाद हमारा घोषणा पत्र बना है. इसके लिए वेबसाइट आवाज भारत की बनी, जिस पर भी काफी सुझाव मिले. हमारा ये घोषणा पत्र देश के राजनीतिक इतिहास में न्याय के दस्तावेज के रूप में याद किया जाएगा. राहुल जी के नेतृत्व में चली भारत जोड़ो न्याय यात्रा में 5 पिलर्स पर ध्यान केंद्रित किया गया था. यात्रा के दौरान युवा न्याय, किसान न्याय, नारी न्याय, श्रमिक न्याय और हिस्सेदारी न्याय की घोषणा की गई थी. जहां कहीं भी हम गए इन न्याय की बात हमने करी थी और इसकी गारंटी भी हमने दी है. इन 5 पिलर्स में से 25 गारंटी निकलते हैं. हर 25 गारंटी ने किसी ना किसी को लाभ मिलने का इसके अंतर्गत यहाँ पर हमारे मैनिफेस्टो में भी है और इसके लिए जो हम पहले से ही करते हुए आए हैं वो भी हमने इसका उल्लेख किया है. मैं कुछ बातें आपके सामने रखना चाहता हूं. खासकर युवा न्याय के तहत हर शिक्षित युवा की पहली नौकरी अप्रेंटिसशिप के साथ पक्की हो जाए, ऐसी एक गारंटी हम दे रहे हैं. और उसके వైసీపీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని నేతలంతా తలో దిక్కు చూసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి భారీ దెబ్బ పడింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరక ముందే నేడు ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కిల్లి కృపారాణి చేరనున్నారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ ఆ అధికారాన్ని, ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు గెలవకూడదని, మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు
ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను. ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా, మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి. పథకాలు శంకుస్థాపనలకేసే ప్రాజెక్ట్ గా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా. వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని, అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డగా. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ప్రముఖ టైల్స్ దుకాణంలో జీఎస్టీ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా తనిఖీ చేశారని టైల్స్ షాప్ యజమాని బుచ్చిబాబు ఎమ్మెల్యే ధర్మశ్రీపై చేసిన అభియోగాలకు నేడు ఎమ్మెల్యే ధర్మశ్రీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్లుగా చోడవరం ప్రాంతంలో పలు వ్యాపారాలు సాఫీగా ఎటువంటి సేల్స్ ట్యాక్స్ విభాగం వారు గాని, జీఎస్టీ విభాగం వారు గాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్న తరుణంలో నిన్న నర్సీపేట ప్రాంతంలో టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు అనే వ్యక్తి తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి తనను ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో జీఎస్టీ అధికారులను ధర్మశ్రీ పంపించాడు అనే తప్పుడు వ్యాఖ్యలకు ఖండిస్తూ ఈ రోజు చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు అనే వ్యక్తికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, కనీసం సభ్యత్వం కూడా లేనటువంటి వ్యక్తి బుచ్చిబాబు సేల్స్ ట్యాక్స్ లేదా జీఎస్టీ ట్యాక్స్ వంటి అధికారులను పంపించే ఉద్దేశం మాకు గాని మా పార్టీకి గాని లేదని, ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులను మేము ప్రోత్సహిస్తాం తప్ప ఇబ్బంది పెట్టే సంస్కృతి మా పార్టీలో లేదని, అటువంటి తనపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులకు ట్యాక్స్ కట్టకుండా జగన్ పెట్టిన గూండాగిరి చేస్తున్న వ్యక్తి చోడవరం షుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా కూలగొట్టి కొండలను పిండి చేసి మైన్స్ వ్యాపారంలోని ఇసుక వ్యాపారంలోనూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధర్మంగా అన్యాయంగా విపరీతంగా డబ్బులు సంపాదించిన వ్యక్తులు నేడు 25 ఏళ్లుగా రాజకీయాలలో మచ్చలేని నాయకత్వం చేస్తున్న తనపై రాజకీయంగా బురద చల్లుతున్నారని తెలిపారు. వ్యాపారాలు చేస్తున్న ఏదో కింద స్థాయిలో నిరుపేదగా ఉన్నటువంటి వాడు పెద్దవాడు అయ్యాడంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరం సంతోషిస్తున్నాం కూడా. అలాంటి వాళ్ళపై ఐటీ దాడులు కానీ, సేల్స్ ట్యాక్స్ దాడులు కానీ, కమర్షియల్ ట్యాక్స్ దాడులు కానీ మేము చేసే కల్చర్ మాకు కానీ, మా ఇంటా వంట కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా అలాంటి సంస్కృతి మాకు లేదు ఎవరికి. కానీ నిన్నెవరో జిఎస్టీ అధికారులు, స్టేట్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరో వచ్చి వెళ్ళారట. మరి ఆయన మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ నేను కూడా వీడియో పరంగానే నిన్న అది జరిగిన తర్వాత చూసాం. అధికారులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంటే అమాంతంగా ఒక గోండాగిరి కడపలో చేస్తున్నటువంటి గోండాగిరి చేస్తున్నటువంటి వాడు, పార్టీ నిబద్ధత లేనటువంటి వాడు, ఏంటకా గొడుగు పట్టినటువంటి వాడు, ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టి కోట్లు బ్యాంకుల్లో లోన్లు ఎగ్గొట్టి చరిత్ర ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు కడప నుంచి ఇక్కడ దిగుమతి చేసుకొని ఇక్కడేమో ఎంపీ క్యాండిడేట్గా నిలబడుతున్నటువంటి సీఎం రమేష్, ఆడికి తోడుగా ఇక్కడ ఒక షుగర్ ఫ్యాక్టరీని మొత్తం కొల్లగొట్టి తినేశాడు అనమాట. షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా ఉన్నటువంటి మల్నాయుడు, లాస్ట్ టైము శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాజు, మొత్తం గనులు, ఇసుక, షుగర్ ఫ్యాక్టరీ దోచుకు తినేసి. శ్రీకాకుళం జిల్లా నేత మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమెకు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఏప్రిల్ 3వ తేదీన వైసీపీకి కృపారాణి రాజీనామా చేశారు. వైసీపీలో తనకు అన్యాయం, అవమానం జరిగిందని మండిపడ్డారు. కేబినెట్ ర్యాంక్, ఎంపీ టికెట్ ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కిల్లి కృపారాణి గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీకి వస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు కిల్లి కృపారాణి గారు, వారి భర్త
నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటుకలపాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ కేంద్రం పాయకరావుపేటలో మండలంలోని వైసీపీ కీలక నాయకుడు యలమంచిలి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గూటూరు శ్రీనుతో పాటు అతని ఆధ్వర్యంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు, నాయకులు సుమారు 200 మంది కార్యకర్తలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని గద్దెదించేందుకు గాను మనమందరం కలిసి పనిచేయాలని సూచించారు. తెదేపా, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత గెలుపు కోసం కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకో పోవాలి, సైకిల్ రావాలని అన్నారు. పాయకరావుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత మాట్లాడుతూ, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. వైసీపీ నుండి గూటూరు శ్రీను తమ కార్యకర్తలతో సహా తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెందుర్తి నియోజకవర్గంలో స్పీడ్ తగ్గిన ఫ్యాన్స్పురం మండలం గోటివాడ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైసీపీ నుంచి జనసేనలో చేరిన ముఖ్య నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎన్జీఏ ఉమ్మడి అభ్యర్థి పంచకల రమేష్ బాబు. ఆయన మాట్లాడుతూ ఈరోజు జనసేన పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులందరికీ కండువా వేసి స్వాగతం పలికారు. వైసీపీ పార్టీపై విసిగి వేచారిన వైసీపీ నాయకులకు ఈరోజు జనసేన పార్టీలో చేరిన ప్రతి నాయకునికి పేరు పేరున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీరాణి రాము దంపతులు, గొట్టిపాటి సర్పంచ్ మాజీ ఎంపీపీ సాలపు మీనా వెంకటేశ్వరరావు దంపతులు, తవ్వవానిపాలెం సర్పంచ్ బోకం స్వామినాయుడు, పాలకవర్గం, నారుపాడు పంచాయతీ కోఆప్షన్ నెంబర్ కొర్లే నూకరాజు అనుచరులు, హరిపాక మాజీ ఎంపీటీసీ ధనలక్ష్మి అప్పలనాయుడు దంపతులు, గొర్లు బార్నిపాలెం నుంచి వెంకటరమణ, గొర్ల కుమార్, పరవాడ మాజీ జడ్పీటీసీ వెంకటరమణ, పంచకర్ల సమస్యలు వీరులందరినీ జనసేన పార్టీలో కండువా వేసి పంచకర్ల స్వాగతం పలికారు. సీఎం రమేష్ గారు ఢిల్లీలో కొనుక్కున్న వ్యక్తి అనకాపల్లి ఎంపీగా గెలిస్తే మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మన ప్రాంతానికి ఏం కావాలన్న నిమిషాల్లో చేయించుకొస్తారు. మరి ఇక్కడున్న భూమి ఉద్యోగాలు కానీ గెలిస్తే ఎవరి దగ్గరికి వెళ్తాడు? వైసీపీలో గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయించుకొస్తాడు? మన ప్రాంత అభివృద్ధి ఆగిపోతుందా లేదా ఒకసారి ఆలోచించేయమని చెప్పి నేను కోరుతా ఉంటాను. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మేము గెలిస్తే డైరెక్ట్ గా వెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం మాట్లాడుకుంటాం. అదే అవసరాలు గెలిస్తే చంద్రబాబు బొమ్మ కూడా ఎక్కకుండా రోజులు తెచ్చిపోస్తూ ఉంటాను, అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది. మరి ఈ రోడ్లోనే మీకు నేను లా కాలేజీ తెచ్చాను, మీ భూములు వాల్యూ పెరిగాయి. మంగళూరులో మారిటైమ్ యూనివర్సిటీ తెచ్చాను. ఎవరి అభివృద్ధి అంటే ఎప్పుడైనా కూడా నా తదనంతరం ఎవరి టైంలో ఇవి అయ్యారంటే పంచకర్ల రమేష్ టైంలో అయ్యాయని చెప్పుకోవడానికి నాకు మరి ఇప్పుడున్న సంగతి చెప్పుకుంటే ఆ టైంలో ఏమయ్యారంటే కొండలు కలిగిపోయాయి, చెరువులు కలిగిపోయాయి, భూములు దోపిడీ జరిగిపోయింది అని చెప్పుకోవడానికి తప్ప అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి ఉన్నదన్న విషయాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు కొనుక్కుబడున్న వ్యక్తి, మంచి వ్యక్తి. ఢిల్లీలో ఆయన అపారమైన అనుభవం కోల్పడుతూ మనకి పార్లమెంట్కి అనేకమైన కార్యక్రమాలు చేస్తారు. ఆయన గుర్తు కమలం గుర్తు. బీజేపీ అభ్యర్థి, మన మిత్రపక్షానికి అభ్యర్థి సీఎం రమేష్ గారు గుర్తు కమలం గుర్తు. మరి మిత్రపక్షంలో నేను గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన నుంచి పోటీ చేస్తున్నాను. పంచకర్ల రమేష్ గుర్తు గాజు గ్లాసు. ఇద్దరు రమేష్ ఒకరిని పార్లమెంట్కి, ఒకరిని అసెంబ్లీకి మీరు పంపిస్తే అభివృద్ధిని మేమిద్దరం పరుగులు పెట్టిస్తామని చెప్పి నేను మాట్లాడతాను. నా గురించి ఎక్కువ చెప్పుకోకుండా గతంలో నేను ఏం చేశానో మీకు తెలుసు. అంతకి 100 ఎంతలు నేను చేస్తానని చెప్పి మీకు మాటిస్తూ, ఇంకా భవిష్యత్తులో మనం అనేక మీటింగ్లు చేసుకుంటాం కాబట్టి ఊరు వచ్చినప్పుడు మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతాను. ఈ రోజు పార్టీలోకి వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జాయిన్ అయిన వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి సమయాభావం అయింది, టైం అయింది కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్. ఏపీ న్యాయ యాత్ర పేరిట షర్మిల బస్సు యాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.